ఈరోజు కావలిలో జరిగినటువంటి ఘోరం అన్యాయం ఎస్టీ మహిళని ఈ రకంగా బాధ పెట్టి ఆ మహిళని పరామర్శించి వస్తుంటే ఎంత బాధగా ఉందో. ఇప్పటికీ ఆమె జరిగినటువంటి సంఘటన నుంచి తేరుకోలేకుంది. సంఘటన 19వ తేదీ జరిగితే 26వ తేదీ పెట్టారు మీరు కంప్లైంట్. అప్పటిదాకా కేసు బుక్ చేసింది లేదు. 26వ తేదీ నుంచి ఈరోజు దాకా మీరు చేసింది ఏమీ లేదు. ఏం చేస్తున్నారు పోలీసులు? నాకు అర్థం కాక అడుగుతున్నాను. అంటే ఈరోజు టీడీపీ పార్టీలో ఉంటే ఏ పనైనా చేయొచ్చనా? ఒక ఎస్టీ మహిళని ఇంతగా అవమానించి మీరు ఏమన్నా ఆలోచన ఉందా? జరిగిన సంఘటన ఏంటి? మీరు దాన్ని ఏ రకంగా చిత్రీకరిస్తున్నారు? ఎంత అన్యాయం, ఎంత అమానుషంగా! ఆ ఆడ మనిషిని చూస్తే మీకు అర్థం కావట్లేదండి జరిగింది ఏంటని? పట్టుకుంటే కదిలిస్తే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, భయపడిపోయి ఉన్నారు. ఆమెకు అన్యాయం జరిగింది అనడానికి అంతకంటే ఆధారాలు ఏం కావాలి? ఏం జరిగిందో ఎవరికి తెలీదా? అదేమి గోప్యంగానో మాకు తెలియకుండానో జరగలేదు కదా. ఎందుకని ఇంత పైశాచికత్వంగా ప్రవర్తించే మనుషులు వెనకేసుకొని రావాలన్న ఆలోచనలో ఉన్నారు? ఈరోజు జరిగినటువంటి అన్యాయం ఏంటి? ఈరోజు జరిగినటువంటి అమానుషమైన చర్య ఏమేంటండి? మీరు మొదటి నుంచి చేసినటువంటి తప్పులు ఈరోజు పరాకాష్ఠకు చేరుతున్నాయి. ఈరోజు జరిగింది ఎవరు? బాధితుల్ని నిందితులుగా చేస్తున్నారు కదా, సంఘటనలు మార్చి రూపు మార్చి. అసలు తహసీల్దార్కి ఏం హక్కు ఉంది ఎస్సీ ఎస్టీలో బీసీలు మార్చడానికి, క్యాస్ట్లు? అంటే మీరు కేసు నీరుగార్చడానికి ఏ ఏ ప్రయత్నాలు అయితే చెయ్యాలో, మీకు సంబంధించిన వాళ్ళని కాపాడుకోవడానికి ఏ ఏ ప్రయత్నాలు అయితే చేయాలో అవి మాత్రం టైంకి స్టార్ట్ చేసేసారు. ఒక మహిళకి అన్యాయం జరిగితే ఊరా లేకపోతే ఏమన్నా బయట ఏమన్నా ఉన్నారా? ఊర్లో నడి రోడ్లో ఇటువంటి అన్యాయం, ఇటువంటి సంఘటన జరిగితే కనీసం స్పందించే అవకాశం లేకుండా పోయిందంటే బాధగా ఉంది. మీ ప్రభుత్వంలో ఏంటి? బాధితుల్ని భయపెడతారా? బాధితుల్ని నిందితుల్ని చేస్తారా? బాధితుల పక్కన ఎవరైనా నిల్చుంటే వాళ్ళని భయపెడతారా? ఇదేనా ప్రభుత్వం చేయాల్సిన పని? ఇదే పోలీసులు చేయాల్సిన పని? ఈరోజు ఆమె కేసు పెట్టుకోవాలంటే ఇబ్బంది పడాలి, ఆమె ఆధారాలు సంపాదించుకోవాలంటే ఇబ్బంది పడాలి. సరే, ఆమె ఆధారాలు సంపాదించిందా లేదా పక్కన పెట్టండి. మీరు ఇన్వెస్టిగేషన్ ఏం చేశారో చెప్పండి. ఏం జరిగింది? ఏంటి ఆ సంఘటన? అదేమీ లేదు. ఒక కేసు పెడతాం ముక్తసరిగా, దాన్ని కావాలని కాలయాపన చేస్తాం, దాన్ని కావాలని అటకెక్కిస్తాం. ఎక్కువగా మాట్లాడితే వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళు లోపలేస్తాం.